నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో నేనైతే చాలా బాగున్నాను. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. సో ఏదైతే మన మెయిన్ బ్రాంచ్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ బ్రాంచ్ని ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పటి వరకు ఎలాగైతే మా బ్రాంచెస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారో, అలాగే ఈ న్యూ బ్రాంచ్ని కూడా అలాగే సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ డేట్ కూడా వచ్చి ఈ అక్టోబర్ 1 ఫ్రైడే రోజు అండి. సో బ్రాంచ్ అడ్రస్ వచ్చి MIG 215 ఆపోజిట్ కేపీహెచ్పి మెట్రో పార్కింగ్. ఇంకా మనకు ల్యాండ్ మార్క్ అంటే కేపీహెచ్పి కమాన్ ఉంటుందండి, దాని పక్కనే ఉంటుంది బిసైడ్ ICICI బ్యాంక్ అండి. సో ఓపెనింగ్ సందర్భంగా ఏ కస్టమర్ అయితే 2500 అండ్ అబోవ్ పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక శారీని గిఫ్ట్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఆ శారీని కూడా ఇప్పుడు పర్చేస్ చేస్తాను. సో ఆ శారీ వచ్చి మీ అందరికీ నచ్చిన కలర్ కాంబినేషన్ అండ్ నచ్చిన డిజైన్ అండి. సో మంచి ఫ్యాన్సీ కలర్స్ అండ్ ఆఫ్ వైట్కి మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్తో మంచి వెరైటీ అండి. సో చూస్తున్నాయి కదా. సో ఏ కస్టమర్ అయితే 2500 అండ్ అబోవ్ పర్చేస్ చేస్తారో ఆ శారీకి ఈ శారీని మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్. అండ్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నానండి. సో ఓపెనింగ్ డేట్ వచ్చి అక్టోబర్ 1 ఫ్రైడే రోజు అండి. అండ్ మనకు అడ్రస్ కూడా MIG 215 ఆపోజిట్ కేపీహెచ్పి మనకు మెట్రో పార్కింగ్ అండ్ మనకు బిసైడ్ ICICI బ్యాంక్ అండి. అండ్ ఈరోజు కూడా మనం చూడబోతున్న వెరైటీస్ ఏంటంటే ఫ్యాన్సీ స్టైల్ వెరైటీస్ అండి. సో లేటెస్ట్ మనకు పటోలా సిల్క్ అండ్ మనకు కలాంజలి అండ్ అది వచ్చి మనకు కోరా మీద చికెన్ థ్రెడింగ్ వీవింగ్. సో ఫ్యాన్సీ స్టైల్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, మంచి వెరైటీస్ అండి. ఆ డిజైన్స్ ఏంటి, ఆ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఆ కలెక్షన్స్ వాచ్ చేసే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ ఆర్కే కలెక్షన్స్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ప్యాటర్న్స్ అంతా కూడా మీరు ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉండొచ్చండి. సో ఈరోజు ఆ ఫ్యాన్సీ వెరైటీస్తో పాటు మీకు ఇంకొక ఫ్యాబ్రిక్ యాడ్ చేసామండి. సో ఇది వచ్చి ఖాదీ సిల్క్. సో చాలా బాగుంటుంది ఖాదీ సిల్క్ అండ్ మనకు చీకు కలర్ కాంబినేషన్తో అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నాం. సో మంచి బ్యూటిఫుల్ వెరైటీ అండి. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1530 రూపీస్. సో ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది చెప్తానండి. సో ఇదేంటంటే కొంచెం లెనిన్ ఫీలింగ్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా, కొంచెం సిల్క్ మిక్సే ఉంటుంది. కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ అయితే కాదు, అలానే మరీ స్టిఫ్ కూడా ఉండదండి, సెమీ స్టిఫ్ ఉంటుంది. సో మంచి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ఖాదీ సిల్క్ అండి. సో కాంబినేషన్ అయితే మనకు చీకు కలర్ కాంబినేషన్ అనమాట. సో చాలా జరీ వీవింగ్తో చాలా బాగుందండి. అండ్ కాస్ట్ కూడా మనకి 1530 రూపీస్. ముందుగా షోలా బోర్డర్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకు కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది. అండ్ ఇక్కడ జరీ బోర్డర్స్, జరీ లైన్స్ అండ్ మనకు చిన్న ఆరో మార్క్స్ డిజైన్, పోల్కా డాట్స్ అండ్ టెంపుల్ బోర్డర్ యాడ్ చేసుకుంటూ ఇది ఏంటంటే ఈ ఖాదీ సిల్క్లోనే మిక్స్ అయి ఉంటుందండి ఈ బోర్డర్. సో మరి ఎంత బ్రైట్ కాంట్రాస్ట్ కాకుండా ఈ ఫ్యాబ్రిక్లో మిక్స్ అవ్వడం వల్ల మీకు అలా హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి మిడిల్ పార్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ వీవింగ్ స్టైల్ చూస్తున్నాయి కదండి. సో మిడిల్ అంతా కూడా ఇలాగే ఆ వీవింగ్ అంతా కూడా ఉంటుంది. దీని మీద గోల్డ్ జరీ కాంబినేషన్స్తో చిన్న చిన్న డైమండ్స్ డిజైన్ని మనం వీవింగ్ స్టైల్ లాగా తీసుకుంటూ ఆ చిన్న చిన్న డైమండ్స్తోనే ఒక డైమండ్ ఫార్మేషన్ హైలైట్ అయిందండి. అండ్ దీంతో కూడా మనకు అవుట్లైన్ ఇక్కత్ ప్యాటర్న్ స్టైల్ తీసుకుంటూ ఒక ఫ్లవర్ బుట్టి అంతా కూడా గోల్డ్ జరీ కాంబినేషన్స్తో మనకు వీవింగ్ అవుతూ ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్. అండ్ ఈ శారీకి మనం తీసుకున్న కింద బోర్డర్ పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. పైన లీవ్ బోర్డర్, 2 సైడ్స్ పోల్కా డాట్స్ అండ్ జరీ లైన్స్ తీసుకుంటూ అండ్ మిడిల్లో చిన్న క్రీపర్ డిజైన్ యాడ్ చేసుకుంటూ అది కూడా పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. ఈ విధంగా మనకు కింద బోర్డర్ డిజైన్ ఉంటుంది. కొంచెం మీడియం స్టైల్ బోర్డర్ అండి. అండ్ జరీ కాంబినేషన్తో కూడా గోల్డ్ షేడ్. అండ్ ఇది వచ్చి మనకు పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా మనకు పళ్ళు పార్ట్. అండ్ బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్ అండి, కంప్లీట్ కాంట్రాస్ట్, అది కూడా మంచి పింక్ కలర్. అండ్ మనకి ఏదైతే బోర్డర్లో జరీ కాంబినేషన్ ఏదైతే చూసామో సేమ్ జరీతో మనకు వీవింగ్ అవుతూ కాంట్రాస్ట్ లుక్తో హైలైట్ అయిందండి. ఇలాంటి బ్రొకెట్ స్టైల్కి నార్మల్ స్టిచ్ చేసుకున్న లుక్ చాలా బాగుంటుంది. ఇది వర్క్స్ బ్లౌజెస్ కూడా యూజ్ చేయొచ్చండి. అండ్ మంచి ఖాదీ సిల్క్ అండ్ ఇది వచ్చి మనకు సింగిల్ కలర్ కాంబినేషన్ అండ్ కాస్ట్ కూడా మనకి 1530 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ మీకు చెప్పాను కదండి. ఈరోజు మనం 3 ఫ్యాబ్రిక్స్ చూడబోతున్నామని. ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇదేంటి అంటే కలాంజలి సిల్క్స్. కలాంజలిలో ఒక్క ప్యాటర్న్ అనే కాదండి. వీటిలో ఇది వచ్చి మనకి ఏంటంటే వితౌట్ టిష్యూస్.
సో వీటిలో ఇంకా మనకు జరీ కాంబినేషన్ మిక్స్ అవుతూ సో కంప్లీట్ స్కర్ట్ బోర్డర్, అది కూడా మనకు కంచి స్టైల్ బోర్డర్స్ ఉన్నాయి, అలాగే ఫ్యాన్సీ స్టైల్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. సో మీకు ఒక్కసారి స్టోర్ విజిట్ అయితే వాటిలో ఉన్న కలెక్షన్స్ కూడా మీరు వాచ్ చేయొచ్చండి. సో ఇదైతే మనకు ఆల్ ఓవర్ స్టైల్ డిజైన్ అండి, మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు 1720 రూపీస్. సో ఇదేంటంటే మనకు కల్నేత అండి, కాపర్ సల్ఫేట్ బ్లూకి రాయల్ బ్లూ మిక్స్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ కింద బోర్డర్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. సో శారీ అంతా కూడా హెవీ లుక్ ఉంటుందండి. ముఖ్యంగా ఇవేంటంటే మీకు లాంగ్ ఫ్రాక్స్ అండ్ లెహెంగాస్కి డిజైన్ చేసుకోవాలన్నా కూడా సో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అండి. సో మీకు డిజైన్ కూడా చూసినా కదా ఎంత జరీ కాంబినేషన్స్తో మనకు వీవింగ్ అవుతూ, సో మనకు డిజైన్ కూడా కలనేత అండి, మిక్స్డ్ కలర్ కాంబినేషన్, చాలా గ్రాండ్ లుక్ ఉంది విత్ మనకు పోల్కా డాట్స్ డిజైన్స్. అండ్ ముందుగా షోల్డర్ బార్డర్ కూడా సో మనకు మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. ఇక్కడ ఏంటంటే మనకు ఒక చిన్న పికాక్ డిజైన్కి ఒక మ్యాంగో డిజైన్ యాడ్ చేసుకుంటూ ఒక చిన్న క్రీపర్ డిజైన్స్తో 2 సైడ్స్ కూడా మనకు క్రీపర్ అండ్ టెంపుల్ బార్డర్ తీసుకుంటూ సో దాదాపుగా ఒక 5 ఇంచెస్ బోర్డర్ అండి, అది కూడా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ మనకు శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సో కలనేత అండి, 2 షేడ్స్ మిక్స్ అనమాట, కాపర్ సల్ఫేట్ బ్లూకి రాయల్ బ్లూ మిక్స్. మీకు ఒక ఇది షేడ్ ఎలా ఉంటుందంటే మీకు ఒక వ్యూ సైడ్ నుంచి బ్లూ షేడ్ లాగాను, ఇంకొక సైడ్ వ్యూ ఎలా ఉంటుందంటే కాపర్ సల్ఫేట్ బ్లూ లాగా ఉంటుంది. సో కలనేత కలర్ కాంబినేషన్ అండి. సో దీంతో అంతా కూడా గోల్డ్ జరీ కాంబినేషన్స్తో సో మనకు చెక్స్ అంటే డామేజ్ షేప్ డిజైన్లో ఉండే ఒక చెక్స్ ప్యాటర్న్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చెక్స్లో కూడా పోల్కా డాట్స్ డిజైన్ని గోల్డ్ జరీ కాంబినేషన్స్తో మనకు వీవింగ్ చేసుకుంటూ సో విధంగా మనకు మిడిల్ పార్ట్ సో చాలా అంటే చాలా గ్రాండ్గా శారీ అంతా కూడా ఇంత హెవీ లుక్తో ఇంత గ్రాండ్గా ఉంటుందండి. అండ్ ఈ శారీకి స్పెషల్ సో మనం తీసుకున్న కింద బోర్డర్ సో కంప్లీట్ కంచి బోర్డర్. సో చూసినా కదండి డిజైన్ అయితే ఇటువంటి పట్టు శారీస్లో మనం చూసిన బోర్డర్స్ డిజైన్స్ని ఇలాగే హెవీగా చాలా గ్రాండ్గా తీసుకున్నాం. ఏదైతే షోల్డర్ బార్డర్లో మ్యాంగో డిజైన్కి పీకాక్ బోర్డర్ చూసామో సేమ్ ఉంటుందండి. అండ్ మిడిల్లో ఇది వచ్చి మనకు ఆర్ఎన్ఈ స్టైల్లో మనకు పట్టు స్టైల్ బోర్డర్స్ ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో సో అలాంటి బోర్డర్స్ డిజైన్స్ అండి. ఇది మనం థిక్ కడీ బోర్డర్ లుక్ అయితే ఉండదు, మీకు వ్యూ అయితే ఎలా ఉంటుందంటే కడీ బోర్డర్ లుక్తే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు జరీ కాంబినేషన్ ఆ వీవింగ్ స్టైలే అలాగా హైలైట్ అవుతూ ఉంటుందండి. సో మంచి స్కర్ట్ బోర్డర్, అది కూడా మంచి బ్రైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అలాగే ఈ శారీకి మనం తీసుకున్న పళ్ళు కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో సో బ్రొకెట్ పళ్ళు. సో ఈ విధంగా మనకు పళ్ళు ప్యాటర్న్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సో బ్రొకెట్ బ్లౌజ్. సో చూసినా కదా చాలా లెంతీగా తీసుకున్నామండి, కొంచెం ప్యాటర్న్ యూజ్ చేయడానికి కానీ లేదా ఇంకేదైనా డిజైన్ సెట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. లెంతీ బ్లౌజ్ ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు 1720 రూపీస్ ఉంది. సో మంచి బ్యూటిఫుల్ షేడ్ అండి, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ దీంతో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉందండి. సో ఆ కలర్ కాంబినేషన్ ఏంటి అంటే సో పింక్ షేడ్కి రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో ఇలా ఉంటుంది శారీ అంతా కూడా పింక్ షేడ్ అండి, పింక్ కలర్. అండ్ కింద బోర్డర్ వరకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. సేమ్ కాస్ట్ 1720. సో ఈ 2 కలర్ కాంబినేషన్స్ అండి. దీంతో ఇంకొక ప్యాటర్న్ యాడ్ అయ్యిందండి. సో ఆ కలర్ షేడ్ ఏంటి అంటే సో మంచి పింక్ కలర్ కాంబినేషన్కి డార్క్ రాని పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ షేడ్. ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం టిష్యూ మిక్స్. సో దీని మీద మనం తీసుకున్న డిజైన్ ఏంటి అంటే కట్ వర్క్ మోడల్ ఉంటుందండి. మామూలుగా వీవింగ్ స్టైల్లో బుటీ మోడల్ ఏంటంటే స్పెసిఫిక్గా మనకు ఆ శారీలోనే వీవింగ్ స్టైల్ అయిపోతూ ఉంటుంది. బట్ ఈ కట్ వర్క్ మోడల్ అనేది ఎలా ఉంటుందంటే సో జరీ కాంబినేషన్స్ మీద మళ్ళీ స్పెషల్గా మనం డిజైన్ చేసుకున్న వెరైటీ అని చెప్పొచ్చు. అంటే ఆల్ ఓవర్ డిజైన్ ఇలానే ఉంటుందండి, టిష్యూ మిక్స్ ఉంటుంది. అలా అని అంత హెవీ వెయిట్ ఏమి ఉండదండి, లైట్ వెయిటే ఉంటుంది. చూసినా కదా ఒక గ్రాండ్ పట్టు శారీ ఎంతటి బ్యూటిఫుల్గా ఉంటుందో అంతటి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఫ్యాన్సీగా తీసుకున్నాం 1720 రూపీస్ ఓన్లీ. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్ కూడా సేమ్ మనకు కొంచెం ఫ్యాన్సీగా ఉంటుందండి. ఈ బోర్డర్ డిజైన్ అంతా కూడా మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సో పైన ఫ్లవర్ డిజైన్ అండ్ మ్యాంగో డిజైన్స్తో ఒక 2 ఇంచెస్ బోర్డర్. అండ్ ఇక్కడ మనకు క్రీపర్ బోర్డర్స్కి మ్యాంగో డిజైన్తో ఒక బోర్డర్ అండ్ లీఫ్ డిజైన్లోని టెంపుల్ బోర్డర్. ఇది కూడా మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్తో సో ఈ విధంగా మనకు షోల్డర్ బోర్డర్. అండ్ శారీ మిడిల్ పార్ట్ సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ జరీ కాంబినేషన్స్తో మనకు బ్యాక్గ్రౌండ్. అండ్ దీంతో ఒక క్రాసింగ్ క్రీపర్ డిజైన్ అంతా కూడా యాడ్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్.
అండ్ ఏదైతే షోలా బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ కూడా ఇంకొంచెం లెంతీగా తీసుకుంటూ సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ సో మంచి బ్రైట్ పింక్ అండి. ఈ పింక్ షేడ్ ఏంటంటే కలనేత పింక్ అనమాట, గోల్డ్ కలర్ అండ్ ఈ పింక్ షేడ్ ఉంటుంది. అండ్ కింద అయితే మంచి బ్రైట్ రాణి పింక్ అంటాం, సో ఆ కాంబినేషన్ తీసుకున్నాం. సో ఇది మంచి ఫ్యాన్సీ క్రీపర్ బార్డర్ 2 సైడ్స్ ఉంటుంది. అండ్ మిడిల్లో వేవ్ ప్యాటర్న్ డిజైన్స్తో ఒక బార్డర్ డిజైన్స్ తీసుకుంటూ సో ఈ విధంగా మనకు కింద ఫ్యాన్సీ బోర్డర్. అండ్ పళ్ళు కూడా సో పింక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చి బ్రొకెట్ బ్లౌజ్, సో ఈ విధంగా హెవీ బ్లౌజ్ అండి. ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1720 రూపీస్ ఉంది. సో ఫ్యాబ్రిక్ అయితే చూసినా కదండి, చాలా బాగుందండి. మనకు అకేషనల్ వైజ్ మనకు పెళ్ళిళ్ళకి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి యూజ్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి. అండ్ దీంతో ఇంకొక కలర్ కాంబినేషన్ ఏంటి అంటే సో ఇది మనకు రాయల్ బ్లూ కాపర్ సల్ఫేట్ బ్లూ మిక్స్ ఉంటుంది మిడిల్ అంతా కూడా. అండ్ కింద బోర్డర్ మార్కు మాత్రం మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్, చాలా బాగుందండి షేడ్. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1720 రూపీస్. సో నెక్స్ట్ వెరైటీ అండి. సో నెక్స్ట్ వెరైటీ సో మీకు చెప్పాను కదండి, సో పటోలా సిల్క్. సో పటోలా సిల్క్లో విత్ మనకు కంచి స్టైల్ బోర్డర్స్, చాలా బాగుందండి, మంచి క్లాసీ లుక్. అండ్ మనకు ఈ షేడ్ కూడా మనకు డార్క్ బ్రౌన్ షేడ్ అండి, దాంతో కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్ మిక్స్ చేసుకుంటూ తీసుకున్నాం. సో మనకు చిక్కు కలర్లో కొంచెం డార్క్ ఫినిషింగ్ అని కూడా చెప్పొచ్చు. సో చాలా బాగుందండి. అండ్ దీంతో కొంచెం కలంకారీ స్టైల్ ప్యాటర్న్స్తో సో మనకంతా కూడా ప్రింటెడ్ అండ్ మనకు ముఖ్యంగా బోర్డర్ డిజైన్ అండి చాలా హెవీగా మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అయ్యింది. అండ్ మనకు మంచి పటోలా సిల్క్. అండ్ ఈ శారీ కాస్ట్ 1530 అండి. సో ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ కాంబినేషన్ కూడా చూసినా కదా, సో మంచి క్లాసీ కలర్ కాంబినేషన్. అండ్ లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుందండి, మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. సో ఇది కూడా అకేషన్స్ వైజ్ యూజ్ చేయడానికి అయితే సో మంచి బ్యూటిఫుల్ మోడల్. వీటిలో కూడా మనకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఒకసారి శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో ముందుగా షోలా బోర్డర్ సో మంచి గ్రీన్ షేడ్ తీసుకున్నాం. అండ్ ఇక్కడంతా కూడా ఒక బాదాం షేప్ ప్యాటర్న్ అండి. సో గోల్డ్ జరీ కాంబినేషన్స్తో మనకు వీవింగ్ అవుతూ సో విధంగా మనకు చిన్న లీఫ్ ప్యాటర్న్ డిజైన్ ఎండింగ్ చేసుకుంటూ సో విధంగా మనకు షోల్డర్ బోర్డర్ అంతా కూడా 5 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. అండ్ మనకు మిడిల్ పార్ట్లో చూసినా కదండి, సో డార్క్ అండ్ లైట్ కాంబినేషన్స్తో మనకు బ్యాక్గ్రౌండ్ స్టైల్ అంతా కూడా ఎంబోస్ స్టైల్ డిజైన్ అండి. సో ఇదంతా కూడా మనకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అండ్ దీని మీద ఒక క్రీపర్ డిజైన్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా ఒక డైమండ్ షేప్ డిజైన్ లాగా ఉంటుంది. సో దీంతో మిడిల్ పార్ట్లో పింక్కి ఆరెంజ్ అండ్ మనకు ఎల్లో మిక్స్ చేసుకుంటూ సో మనకు ఒక ఫ్లవర్ బంచ్ అండి. సో విధంగా మనకు ఆ ప్రింటెడ్ స్టైల్ డిజైన్ చాలా బాగుందండి. లుక్ అయితే మాత్రం చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ మంచి ఫ్యాన్సీ లుక్. అండ్ మనకు కింద బోర్డర్ వరకు వచ్చేసరికి ఇంకా ట్రెడిషనల్ లుక్తో మంచి జరీ కాంబినేషన్ వీవింగ్ వల్ల కాంబినేషన్ అనేది మాత్రం చాలా హైలైట్ అయిందండి. సో చూసినా కదా షేడ్. సో పైన ఏంటంటే ఇది చిన్న లీవ్ బోర్డర్ అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న లీఫ్ అండ్ మనకు చిన్న స్టెమ్ పార్ట్ తీసుకున్నాం. సో ఇది మనకు కట్ వర్క్ మోడల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనకు బాదాం షేప్ డిజైన్ అండి. సో దీంతో కూడా మనకు చిన్న చిన్న యారో మార్క్స్ డిజైన్స్తో హైలైట్ అయింది. అండ్ కింద కూడా చిన్న లీఫ్ బంచెస్. సో ఈ విధంగా మనకి కింద డిజైన్ అంతా కూడా గోల్డ్ జరీ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అయిందండి. అండ్ వచ్చి మనకు పళ్ళు కూడా సో ప్రింటెడ్ పళ్ళు. సో ఈ విధంగా మనకు పళ్ళు ప్యాటర్న్, ముఖ్యంగా బ్లౌజ్ అండి. సో ఎంబోజ్ డిజిటల్ ప్రింటెడ్లో ఉండే బ్లౌజ్ని మనం కాంట్రాస్ట్ లుక్గా తీసుకున్నాం. ఇది కూడా మనం ఏదైతే బోర్డర్ కలర్ కాంబినేషన్ చూసామో సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్స్తో కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. అండ్ హ్యాండ్ పర్పస్ అండి. సో హ్యాండ్ పర్పస్కి సేమ్ బోర్డర్ని రన్నింగ్ చేసుకుంటూ సో ఈ విధంగా హెవీగా బోర్డర్ డిజైన్ కూడా తీసుకున్నాం. సో శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మంచి క్లాసీ కలర్ కాంబినేషన్ అండి. అండ్ మనకి అకేషనల్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. చూసినా కదా కాంబినేషన్ కూడా. దీంతో ఇంకా 2-3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. బట్ బేస్ కలర్ మాత్రం సేమ్ ఉంటుందండి. జస్ట్ మనకు బోర్డర్ కలర్ కాంబినేషన్ మాత్రమే అండ్ శారీ మిడిల్లో ఉండే డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇది వచ్చి మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్. సో ఫస్ట్ గ్రీన్ షేడ్ చూసాం. సో ఇది వచ్చి మనకు నావీ బ్లూ షేడ్. అండ్ ఇది వచ్చి మనకు మెరూన్ కలర్ షేడ్ అండి. మెరూన్ కలర్. సో ఈ ఫ్లవర్ డిజైన్ చూసినా కదండి. సో ఫస్ట్ చూసిన దానికి దీనికి కొంచెం వేరియేషన్ అనమాట. అండ్ క్రీపర్ కూడా కొంచెం వేరియేషన్తో ఉంది.
ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్రీపర్ కానీ మనకు మిడిల్ పార్ట్లో డిజైన్ కానీ. సో ఈ షేడ్ మనకు కొంచెం బ్రౌన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ అండి. సో ఈ మిడిల్లో ప్రింట్ చూస్తున్నారుగా, సో కొంచెం చేంజ్ అయింది, అలాగా మోడల్స్ అనేది చేంజ్ అవుతున్నాయి. ఈ శారీ కాస్ట్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుందండి, 1530 రూపీస్ ఓన్లీ. సో ఫ్యాబ్రిక్ అయితే పటోలా సిల్క్ ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇది వచ్చి మనకు కంప్లీట్ కోరా మెటీరియల్. సో ఇది మనకు చికెన్ వర్క్ తీసుకొని విత్ మనకు బోర్డర్స్ కూడా యాడ్ చేసుకున్నామండి, జరీ బోర్డర్స్ కూడా ఉంటుంది. సో ఇది కూడా మనకు ఆల్ ఓవర్ ప్యాటర్న్. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1810 రూపీస్ ఓన్లీ అండి. సో ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఒకసారి శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నాయి కదండి కలర్ షేడ్. సో లైట్ మనకు కనకాంబరం కలర్ షేడ్ అండి. సో మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్. అండ్ దీంతో కలర్ చార్ట్ కూడా ఇలాగే మనకు పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి. సో చాలా బాగుంది, మంచి క్లాసిక్ కలర్. అండ్ మనకు ఆ డిజైన్స్ కూడా చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా హైలైట్ అయిందండి. అండ్ మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్. అండ్ ఇంకా షోల్డర్ బోర్డర్ కూడా సో మనకు జరీ బోర్డర్. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక యారో మార్క్ స్టైల్ డిజైన్ అండి. ఆల్టర్నేట్ పోర్షన్స్ తీసుకుంటూ ఈ విధంగా షోల్డర్ బోర్డర్ అంతా కూడా ఒక 5 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. సో ఇది మనకు షోల్డర్ బోర్డర్. అండ్ ఇప్పుడు మీరు చూసిన పార్ట్ ఏంటంటే షోల్డర్ నుంచి మనకు పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర వరకు ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకు పళ్ళు కూడా ఈ డిజైన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. జస్ట్ కొంచెం జరీ బోర్డర్ కూడా యాడ్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్ అంటే ఈ షోల్డర్ టు పళ్ళు పార్ట్ అంతా కూడా ఈ విధంగానే గ్రాండ్గా ఉంటుందండి. అండ్ ఈ థ్రెడింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సో ఈ విధంగా మనకు ఫుల్ ఆల్ ఓవర్ స్టైల్ క్రీపర్ డిజైన్ అండి. అండ్ ఇది వచ్చి మనకు ఫ్రిల్స్ పార్ట్ ఏంటంటే అప్ టు నీ పార్ట్ వరకు కూడా సో ఈ విధంగా మనకు తీసుకుంటూ సో ఫ్రిల్స్ పార్ట్ ఉంటుంది. అండ్ ఈ సారికి ఇంకా స్పెషల్ మనం తీసుకున్న కింద బోర్డర్ సో థ్రెడింగ్ వర్క్ బోర్డర్, ఒక హెవీ సర్కిల్ స్టైల్ వీల్ స్టైల్ బంచ్ అండి. సో దీనికి కూడా క్రీపర్స్ మ్యాంగో డిజైన్స్ యాడ్ చేసుకుంటూ సో ఒక బోర్డర్ లాగా ఉంటుంది. అండ్ కింద ఏదైతే షోల్డర్ బోర్డర్లో జరీ బోర్డర్ చూసామో సేమ్ ఆ బోర్డర్ని కూడా యాడ్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు బోర్డర్ డిజైన్ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. అలాగే మనకు పళ్ళు అనేది మీకు చెప్పాను కదండి, ఈ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ప్లస్ అలాగే ఇక్కడ ఎండింగ్ అనేది పళ్ళు ఎండింగ్ పార్ట్ అనేది సో ఈ విధంగా మనకు జరీ లైన్స్ తీసుకుంటూ సో ఈ విధంగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చి కూడా రన్నింగ్ స్టైల్ బ్లౌజ్. సో ఈ విధంగా మనకు ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా హెవీ లుక్ ఉంటుంది కాబట్టి సింపుల్గా మనం స్టిచ్ చేసుకున్న లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. లేదు మనకి ఇంకా కొంచెం కాంట్రాస్ట్ కావాలని అనుకున్నా సో మీకు డార్క్ షేడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి బ్యూటిఫుల్ వెరైటీ అండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1810 రూపీస్ ఉంది. అండ్ ఈ శారీలోని కలర్ షేడ్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుందండి షేడ్ అయితే. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లో. అండ్ నెక్స్ట్ షేడ్ సో పిస్తా గ్రీన్ కలర్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మంచి బేబీ పింక్ షేడ్ అండి. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీస్ కాస్ట్ అంతా కూడా మనకు 1810 రూపీస్ ఉంది. సో చూసారు కదండి. సో పటోలా సిల్క్ అండ్ మనకు కలాంజలితో పాటు సో మంచి కోరా మీద సో చికెన్ వర్క్స్లోని థ్రెడింగ్ స్టైల్ వీవింగ్ డిజైన్స్ని సో ఈరోజు చెప్తున్న కలెక్షన్స్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అండ్ నచ్చిన డిజైన్ ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేయండి. సో మీకు ఇంకా వీటిల్లోనే కాదండి, సో మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ వాచ్ చేయాలి, పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. ఈ కలెక్షన్స్తో మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ అంటే ఫ్యాబ్రిక్ వైజ్ అండి. సో ఈ డిజైన్ అనేది ఒక శాంపుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇలాగా మీకు వీటిలో ఇంకా కలెక్షన్స్ కావాలి అనుకుంటే మన బ్రాంచెస్ని విజిట్ చేయొచ్చండి. అండ్ ఇంకా మీకు ఫ్యాన్సీ వెరైటీస్ కానీ పట్టు స్టైల్స్ కానీ అలాగే 1000 బిలో రెగ్యులర్ వేర్స్ కానీ ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి. సో మీకు నియర్ బై బ్రాంచెస్ వాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అలాగే మన వెబ్సైట్లో కూడా ఆ కలెక్షన్స్ని యాడ్ చేస్తున్నామండి. సో మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు మన వెబ్సైట్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. సో మన వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.rkcollections.in అండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.